ఓటీటీలోకి రాబోతున్న సంక్రాంతికి వస్తున్నాం. ఫిబ్రవరిలో ఓటీటీలోకి సంక్రాంతికి వస్తున్నాం. జీ5 సంస్థకు ఓటీటీ హక్కులు, ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను మార్చాలని దిల్ రాజు రిక్వెస్ట్. వెంకటేష్ కథానాయకుడిగా రూపొందిన నాన్ స్టాప్ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం అనిల్ రావుపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ సంక్రాంతికి విడుదలై వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నాయకులుగా నటించిన ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. జనవరి 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఈ 13 రోజుల్లో 200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి వెంకటేష్ సినీ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అయితే విడుదలైనప్పటి నుంచి ఈ సినిమా కోసం ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. ఇప్పటికీ ఇంకా ఈ చిత్రం హౌస్ ఫుల్ వసూళ్లు సాధిస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుందనే వార్త అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. థియేటర్స్ లో విజయవంతంగా నడుస్తున్న సమయంలోనే ఓటీటీకి రావడం పట్ల